13వ సర్గము. శ్రీరాముని వనవాసమునకు పంపిడి యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట. ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడియుండుటయు మహారాజైన దశరథునకు ఏ మాత్రమూ తగిన పద్ధతిగాదు. కాని పుత్రుడు దూరమగునని శోకాతిరేకమునకు గురియై ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి చంద్రవంశపురాజు నహుషుని కుమారుడు. ఇతని తల్లి ప్రియందవ. ఇతడు తీవ్ర తపస్సు చేసి దేవలోకమునకేగెనీతడు దేవలోకమునందలి ఋషుల తపస్సును చులకన చేయిచు మాట్లాడెను. అందులకు ఇంద్రుడు కుపితుడై యయాతిని స్వర్గలోక భ్రష్టుని గావించెను. వలె నేలపై పడెను. అనర్ధములకు మారు పేరైనదియు తన వరములు నెరవేరనిదియు లోకాపవాదమునకు వెరవనిదియు అగు కైక దశరథుని పరితాపమును భయమును పట్టించుకునకయే తన వరములను మరల రాజునకు వినిపింపసాగెను. ఓ మహారాజా, నేను సత్యవాదిని దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకొనుచుంటివే. కాని నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈ నావరములను ఇచ్చుటకు ఎలా వెనుకాడుచుంటివి? కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యెను. తేరుకొనిన పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనెను. నరోత్తముడైన రాముడు వనములకు బయలువేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో, ఓ దుష్టురాలా! నా పాలిటి శత్రువువైన నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా నుండుము. నేను స్వర్గస్థుడనైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమసమాచారములను గూర్చి అడుగుచూ, ఓ మూఢుడా! ఒక స్త్రీమూలముగా సద్గుణనిధియైన నీ కుమారుని వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను? కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితినని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించెదను అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా? చాలా కాలము వరకు సంతానములేని నేను మిక్కిలి శ్రమల కోర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహువు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను. అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచియుండగలను? రాముడు మహావీరుడు, సకల విద్యాసంపన్నుడు, కోపము నెరుగనివాడు, క్షమాగుణముగలవాడు, తామరరేకులవలె విశాలమైన కనులుగలవాడు. అట్టి వానిని నేను వనములకు ఎట్లు పంపగలను? శ్రీరాముడు నల్లకలువలవలె శ్యామవర్ణముగలవాడు, పొడవైన చేతులుగలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైనవాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను? రాముడు మొదటినుండియూ సుఖములలోనే పెరిగినవాడు, కష్టమననదియే ఎరుగడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను? సుఖడోలికలలో తేలియాడు, సుఖార్హుడైన శ్రీరామునకు ఏమాత్రమూ దుఃఖము అంటకుండజేసి నేనిప్పుడే మృతి చెందినచో సంక్రమణం తృణజలూకా న్యాయమున ఒక దేహము నుండి మరియొక దేహమును పొందుట పంచత్వము మరణము. తృణజలూక గడ్డిపైదిరుగు జలగ వంటి పురుగు. తృణజలూకా న్యాయము. గడ్డి పురుగు ప్రాకునపుడు మరియొక తృణమును గడ్డిపరకను పట్టుకునకుండా పూర్వతృణమును విడువని విధము జీవుడు దేహాంతరమును మరియొక దేహమును జూచుకునకుండా పూర్వదేహమును విడువడనుట సూచితము. నాకు స్వర్గసుఖములు తప్పక లభించును. పాపసంకల్పముల పుట్టైన క్రూరాత్మురాలా! ఓ కైకేయి! దుష్టశిక్షణ శిష్టరక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావుకొనదలచితివి? దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు. దశరథుడు వికలమనస్కుడై అట్లు విలపించుచుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడస్తమించెను, చీకట్లు అలముకొనెను. చంద్రశోభలతో విలసిల్లిచు మూడుజాముల ప్రొద్దుగలిగి దీర్ఘమైన దయ్యు ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయముగానే తోచెను. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రమూ సంతోషమును కలిగింపనేలేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడిని తూర్పులను విడుచుచు ఏమీ తోచనివాడై రోగగ్రస్తునివలే కన్నులప్పగించి ఆకాశము వైపు చూచుచు వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చెను. చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి, నీకు చేతులెత్తి మ్రొక్కుచున్నాను, తెల్లవారనీయకుము, నన్ను కనికరింపుము, లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి పాడుముఖమును ఇంక నేను చూడదలుచుకొనలేదు. ఈమెది రాతిగుండె.
దయేను మాటయే ఎరుగదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది. రాజనీతిజ్జుడైన దశరథుడు ఇట్లు నుడివి కైకేయెదుట ప్రాంజలియే ఆమెను ప్రసన్నురాలిని గావించుకొనుటకే మరలనిట్లు ప్రార్థింపసాగెను. ఓ దేవి, నేను మృదు స్వభావము గలవాడను, దీనుడను, నిన్నే శరణుజొచ్చినవాడును, ఆయువు దగ్గరపడినవాడను, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాలా, నాపై దయజూపుము. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక నేనేమేమో పలికితిని, వాటిని పట్టించుకొనకుము. ఓ బాలా, నీవు సహృదయరాలవు, నన్నెంతయో అనుగ్రహింపుము. ఓ రాణి, కృపజూపుము. నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నారామన కప్పగింపుము. అప్పుడుతడు దానికి రాజగును. ఓ విశాలాక్షి, నీకు ఎనలేని కీర్తి కలుగును. ఓ సర్వాంగసుందరి, శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకేగాదు సమస్త ప్రజలకును గురువులందరికిని కడకు భరతునకును ఇష్టమైన విషయము. కనుక అట్లు చేయుము. నిర్మలమైన మనస్సు గలవాడును, కన్నులు ఎర్రబారియున్నవాడును, సంతతధారగా కన్నీరు పెట్టుచున్నవాడును, తనకు భర్తయ్యైన ఆరాజు దీనముగా పలుకుచున్న విలాపవచనములను వినియు దురాలోచనలలో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమీయు మాటాడక మిన్నకుండెను. దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయన భయాన ఎన్ని విధముల ఎంతగానో చెప్పిచుచెను. అయినను ఆమె ఎంతకును తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను. అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసమును గూర్చి పదే పదే తలంచుచు ఏమి చేయుటకును తోచుకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖములో పడిపోయెను. మనస్సుననే కుమిలిపోవుచు భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఎట్లో గడచెను. వేకువజామున రాజును మేల్కొలుపుటకై శంఖపటహవీంద్రవములు, వైతాళికుల బహుపరాకులు మొదలుకాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను. వాల్మీకమహ శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 13వ సర్గము సమాప్తము.